చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి కుమార్తె స్వాతి ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి 30,000 మంది బలయ్యారని ఆరోపించారు. 2.7 లక్షల కోట్ల రూపాయలతో సంక్షేమం చేశానని చెబుతున్న జగన్ ఈ అభాగ్యుల కోసం బటన్ ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నించారు. టీడీపీ సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఇలాంటి రాక్షస పాలన పోవాలంటే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ చేయము. చాలా 5 ఏళ్ల నుంచి ఎవరు కూడా మమ్మల్ని మళ్ళా మీరు ఓట్లు వేయించుకున్నారు కానీ ఒక్కడు కూడా మమ్మల్ని తిరిగి చూసాను పాపాను పోలేదు. మళ్ళా తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. పుల్లారావు గారు అయితే గెలిస్తేనే చిలకలూరిపేట అభివృద్ధి చెందుతుంది. ఎవరు కూడా అభివృద్ధి చేయటం లేదు. వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, మళ్ళా వాళ్ళ ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నారు. మా గోడు ఎగురు పట్టించుకోవట్లేదు. ఎక్కడ చూసినా రోడ్లు కాలువలు కానీ వాళ్ళు వేసియే ఉన్నారు, పుల్లారావు గారు వేసియే ఉన్నవి. వాళ్ళు ఎవరు అభివృద్ధి చేయలేదు అంటున్నారు. 5 సంవత్సరాలు అనుకున్నా కానీ ఎన్నో 7-10 ఏళ్ళు చిలకలూరిపేట అభివృద్ధి వెనకపోయింది. నేను ఎన్నో చోట్ల తిరుగుతున్నాను. స్లమ్ ఏరియాలో కూడా ఎక్కడ చూసినా మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యపాన నిషేధం చేసి నాకు మడమ తెప్పను మడమ వెరగను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏరులైపోతుంది మద్యము. ఎంతమంది కుటుంబాలు ఇబ్బందులు పడతారో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి ఒక మహిళలందరూ కూడా చాలా రకంగా సఫర్ అవుతా ఉన్నారు. ఈ రోజు మన మేనిఫెస్టో చాలా బాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే ప్రతి ఒక్క ఇంటికి 3 సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు ప్రయాణము. అభివృద్ధి అంటే చిలకలూరిపేటలో పుల్లారావు గారు చేసిందే కానీ మరి ఎక్కడ కనపడలేదు. మంచి నీటి సమస్య మనం వచ్చేటప్పటికి చిలకలూరిపేటలో మేము వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది ఈ అధికారంలోకి వచ్చి కానీ రాజకీయాల్లోకి వచ్చి కానీ మేము వచ్చేటప్పుడు నీళ్ళ బిందెలు పెట్టుకుని రోడ్ల మీద ఎప్పుడు ఆడవాళ్లు మగ ఎప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడేవాడు. అలాంటిది 2వ చెరువు తవ్వించి నీళ్ళకి ఇబ్బంది లేకుండా కానీ, అలాగే చార్లెస్ కాలం దగ్గర మళ్ళీ నీళ్ళ ట్యాంకి కట్టి కానీ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా నీళ్ళకి ఇబ్బంది పడి రోడ్ల మీదకి రాకూడదు మహిళల ఉద్దేశంతో ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా నీళ్ళ సమస్య లేకుండా చిలకలూరిపేట తీర్చాము. నేను బటన్ నొక్కుతున్నాను చెప్తున్నాడు కానీ అది ఎవరికి చెందుతుందో ఏంటిదో. నేనున్నప్పుడు స్వయంగా మినిస్టర్ గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా నేను చూశాను. ఎస్సీ లోన్స్, కార్పొరేషన్ లోన్లు, మైనార్టీ కార్పొరేషన్లు ఎంతో మందికి చేశాము. మనం కూడా ఎంతో మందికి ఎస్సీలకి ఈ రోజున వాళ్ళకి ఏం చేశారు, ఒక్క లోను రాలేదు, మైనార్టీకి లోన్ రాలేదు. దుల్హన్ పథకం కింద గానీ మనము రంజాన్ తోఫా గానీ ఇవాళ క్రిస్టియన్ వాళ్ళకి గానీ ఎన్నో రకాల సంక్రాంతి కానుకని ఎన్నో చేశాము మన గవర్నమెంట్ లో. మనకి పుల్లారావు గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఇవాళ ఏమి ఒక్క మచ్చుకు కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు అందరట్లేదు. జనం అందరూ అర్థం చేసుకున్నారు. ఒక్కసారి మనం వేసి జగన్ పొరపాటు చేశాము, ఈసారి మళ్ళా వేయకూడదు.